నెక్స్ట్ అండి ఓకే. ప్రతీకారంతో ప్రారంభం, ప్రతీకారంతో ముగింపు. మరి ఆ రోజున ప్రజావేదిక అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజుకి 5 సంవత్సరాలు. సార్ మే 30 ఆయన 5 సంవత్సరాలు అని అంటే ఏంటి ఈ 5 సంవత్సరాలు ఆయన చేసింది? ఆయన ఈరోజు ఈ పరిస్థితి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావటం లేదు అని అనుకోవటానికి, అంటే ఆ రోజు 151 స్థానాలు వస్తాయని ఎవరు ఊహించరా. వస్తే 110, 120 వస్తాయి అనుకున్నారు. కానీ 151 స్థానాలు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి గెలిచే పరిస్థితి లేదు అని రావటానికి గల ఒకే ఒక ప్రధానమైనటువంటి కారణం ఆయన ప్రతీకారం అనేటువంటిది కనపడుతోంది. ఆయన కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయటం అనేది కనపడుతూ ఉంది. అది ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే ప్రజావేదిక అనేటువంటి దాన్ని మీటింగ్ పెట్టి అక్కడే కూల్చండి అని చెప్పి అక్కడి నుంచి కూల్చి ఆనవాళ్ళని అక్కడే ఉంచి అక్కడి నుంచి ఒక ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కక్ష, ఆ ప్రతీకార చర్యలు అంటే ఎక్కడ ఏ విధంగా అయితే ఆయన మొదలుపెట్టాడో ఆ విధంగానే ఈరోజు ఆయన ముగిస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి మొదలుపెట్టి అమరావతిని ధ్వంసం చేసి పోలవరాన్ని ఆపివేసి అక్కడ అది కొట్టుకొని పోయి ధ్వంసం అయిపోయి నాశనం అయిపోయి తర్వాత ఆ రకంగా చూస్తే ప్రతి అంశం డిఎస్సి చెప్పారు, అట్లాగే మిగిలినటువంటి ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ చెప్పారు, ఉద్యోగులకు సంబంధించి అనేక అంశాలు చెప్పారు. అన్నీ ఎక్కడ ఆయన్ని ఎవరైతే వ్యతిరేకించారో ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళందరినీ జైల్లో పెట్టడం. చివరకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా పనిచేసిన వ్యక్తిని ఒక పనికిమాలినటువంటి ఒక కేసు అని చెప్పని ఆ కేసులో తీసుకొని పోయి అరెస్ట్ చేసి నిర్బంధించటం. ఈ విధంగా చూసినప్పుడు అనేక మంది రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కేసులు పెట్టడం, పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవటం, ఆయన మీద అనరాని మాటలు అంటూ ఆయన విమర్శించటం, ఇలాంటివి చెప్తూ పోతే ఎన్నో 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 ఎన్నెన్నో. అలాగే ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో చివరికి ఆయనకి రేపుడుతోటి ఆయన పదవీ విరమణ అయిపోతుంది. మరి ఈరోజు ఆయన చేయాల్సినటువంటి అంశం ఏంటి? ఈ రోజుకున్న అంశం ఏంటి? ఈ రోజుకున్న అవకాశం ఏంటి? ఈ రోజుకున్నటువంటి పరిస్థితి ఏంటి? ఆయన కోర్టు ఆర్డర్లు కానీ లేకపోతే కింద నుంచి పై కోర్టు వరకు ఆయనకు అనుకూలంగా వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసింది తప్పు అని చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆయన మీద చేసిన ఎలిగేషన్స్ తప్పు అని చెప్తున్నాయి. క్యాట్ చెప్తుంది, కోర్టులు చెప్తున్నాయి, అన్నీ చెప్తున్నాయి. చివరికి మళ్ళీ కోర్టుకు వెళ్తున్నారు, కోర్టు మళ్ళీ ముట్టికాయలేసింది. ఈరోజు మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చింది కోర్టు, ఆయన తప్పు లేదు, మీరు ఆయనకు పోస్టింగ్ ఇవ్వండి. వాళ్ళు వేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది. మరి ఈరోజు మళ్ళీ పోయి ఆయన ఏబి వెంకటేశ్వర గారు సిఎస్ని కలిశారు. మరి ఆయన ఈ రోజు కన్నా లాస్ట్ డేట్ రేపటికి. మరి ఈ రోజు కన్నా ఆర్డర్స్ ఇస్తారంటే ఆయన ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు కనపట్లేదు. అంటే ప్రతీకార చర్య, కక్షపూరితమైనటువంటి చర్య. దేనికి అంటే దానికి సంబంధం లేదు, దేనికి అంటే దానికి అర్థం లేదు. అంటే ఒక రకమైనటువంటి ఒక తత్వం, పైకి ఏమన్నా మాట్లాడటం, లోపలికి వెళ్తే ఏమన్నా విపరీతమైనటువంటి క్రూయల్ పాలిటిక్స్ని చేయటం. ఇది ప్రజలు గమనించారు, అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోలేము అనుకున్నాం కానీ ప్రజలు చాలా బలంగా అర్థం చేసుకున్నారు అనేటువంటిది అయితే అర్థమవుతుంది. దీనిపైన అజిత్ గారు ఏంటండి మొత్తానికి అంటే ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయం. సరే, ఆయన చెప్పినవి ఎన్ని చేసినవి ఎన్ని అనేది పక్కన పెడితే ఆయన దేనితోటైతే మొదలుపెట్టాడో దానితోటే ముగిస్తున్నారు. అంటే కత్తితో మొదలుపెట్టిన వాళ్ళు కత్తికే బలైపోతారు, గన్నుతో మొదలుపెట్టిన వాళ్ళు గన్నుకే బలైపోతారు. చివరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయానికి ఏదైతే మొదలుపెట్టారో దానికే బలైపోతున్నారా రేపు రాజకీయాల్లో అనేది అనుకోవచ్చు. అజిత్ గారు, వంశీ గారు, అంటే ఇక్కడ సరిగ్గా ఈ రోజుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 5 ఏళ్ళు. వంశీ గారు కరెక్ట్గా ఈ రోజుకి 5 ఏళ్ళు. ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజున లేదా అంతకు ముందు కూడా పాదయాత్ర సందర్భంగా కానీ ఒక స్పష్టమైన పీపుల్స్ ఎజెండాని ఆ రోజు రూపొందించుకున్నారు. ఆ ఎజెండాతోటే ఎలక్షన్స్కి వెళ్ళారు. దానికి సంబంధించే మొత్తం కూడా ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా అవన్నీ కూడా నేను నెరవేరుస్తాను అని చెప్పారు వంశీ గారు. ఆ ఎజెండాలో కానీ లేదా ఆయన స్పీచ్లో కానీ ఎక్కడా కూడా ఈ ప్రతీకారమే మొత్తం ఈ 5 ఏళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదా అంటే ఒక్కొక్క అంశం ఒక్కొక్క ప్రభుత్వాన్ని నడిపిస్తుంది వంశీ గారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారిని మనం చూసుకుంటే సంక్షేమానికి చిరునామా అంటాము, తెలుగు ఆత్మగౌరవం అంటాము, చంద్రబాబు నాయుడు గారిది అభివృద్ధి అంటాము,
మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూస్తే జలయజ్ఞం అంటాం. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అంశం ఉంటుంది వంశీ గారు, అంటే డ్రైవ్ చేయడానికి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు దేని మీద డ్రైవ్ చేశారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేరా ప్రతీకారమే వంశీ గారు. ఎందుకంటే మిగిలిన ప్రతి సీఎంకి కూడా చరిత్రలో నిలబడ్డా లేదా నిలబడకపోయినా 5 ఏళ్ల కాలం ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న ఏ సీఎంకైనా ఒక బ్రాండ్ ఉంటుంది వంశీ గారు. ఈ బ్రాండ్ మాత్రం పూర్తిగా రివెంజ్ అనేది ఈరోజు కనిపిస్తోంది. ముఖ్యంగా అంటే ఆ రోజు ప్రజావేదిక అసలు ఎందుకు కూల్చారనేది ఇప్పటికి కూడా ఎవరికి అర్థం కాని అంశం వంశీ గారు. ప్రజావేదికకి సంబంధించి కూల్చడంతో పాటు కనీసం శిథిలాలు ఉంటాయి కదా వంశీ గారు, వాటిని కూడా అక్కడి నుంచి తీయలేదంటే ఆయన వెళ్ళే అప్పుడు ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు అటు వెళ్ళే అప్పుడు ఆ శిథిలాలని చూసుకుంటా వెళ్ళాలి. వెళ్తే అంటే మనం జనరల్గా ఎలా ఉంటుంది మైండ్ కూడా దేన్ని చూస్తా వెళ్తే అటువైపే వెళ్తుంది అని ఆ శిథిలాలని చూస్తూ వెళ్ళారు. కాబట్టి అనేక అంశాలకు సంబంధించి వ్యవస్థలు కానీ లేదా ఈవెన్ ఆంధ్రప్రదేశ్ విభజన మొత్తం కూడా విభజన తర్వాత విభజన చట్టం సందర్భంగా పార్లమెంటులో పోరాడి తెచ్చుకున్న అనేక అంశాలు వంశీ గారు. రాష్ట్ర రాజధాని అమరావతి శిథిలం, అదేవిధంగా పోలవరం, చివరికి కాపర్ డ్యామ్ శిథిలమైన పరిస్థితి వంశీ గారు. ఇలా అన్నీ కూడా టిడ్కో ఇళ్ళు శిథిలమైనవి. మిగిలిన వ్యవస్థలకు సంబంధించి కూడా అనేక అంశాలు ఆ రోజు మొత్తం అంటే రాష్ట్రానికి అనేక ఇండస్ట్రీస్ వస్తాయి, లేదంటే అనేక నేషనల్ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి అని అన్నారు. అవన్నీ శిథిలం. కియా మోటార్స్ శిథిలం కాకపోయినా తరలి వెళ్ళే పరిస్థితి, ఇండస్ట్రియల్ సెక్టార్ శిథిలం, రోడ్లు శిథిలం, ఇలా అన్నీ కూడా శిథిలమే. చివరికి ఆ ప్రతీకారం అనేది శిథిలం దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్ళింది వంశీ గారు. అందులో ముఖ్యంగా ఈ ప్రతీకారానికి సంబంధించి సరే ప్రజావేదిక దగ్గర నుంచి పోలవరం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏమి కట్టారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు కాదు వంశీ గారు, ఆ టైంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఖచ్చితంగా అదే చేస్తారు. కానీ అప్పటి ప్రభుత్వం ఏం చేసిందో దాన్ని మొత్తం చివరికి ఒక భయం కూడా వచ్చింది వంశీ గారు. మరి అది ఎందుకు చేయలేదో లాస్ట్కి దానికి సంబంధించి కూడా అవుతుందేమో అని చెప్పే ఒక పరిస్థితి కూడా వచ్చింది. ముంపు మండలాలకు సంబంధించి ఫస్ట్ ఏదైతే సాధించుకున్నారో దాన్ని రివర్స్ ఇచ్చేస్తున్నారని కూడా వచ్చింది. అంటే ఇవ్వడానికి కూడా కొంత సన్నాహకాలు జరిగాయని చెప్పి అంటారు వంశీ గారు. అదే అంటే ఇలా మొత్తం కూడా రివర్స్ చేయడం, రివర్స్ చేసి చివరికి ఒక ఏబి వెంకటేశ్వరరావు గారిది వంశీ గారు నిజంగా ఒక వ్యవస్థ పగబెడితే లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి అధికారం వస్తే అంటే ఒక ప్రతీకారంతో రగిలిపోయే వాళ్ళకి అధికారం వస్తే ఏం చేస్తుంది అని అనేది నిజంగా నిలువెత్తు నిదర్శనం అని అనేది ఏబి వెంకటేశ్వరరావు గారే వంశీ గారు ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ ఆయన సస్పెన్షన్ వంశీ గారు, ఆయన అసలు ఎందుకు సస్పెండ్ అయ్యారో తెలియదు వంశీ గారు. ఆయన తర్వాత నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో తెలియజేయాలి అని చెప్పి న్యాయస్థానానికి వెళ్ళారు. పోస్ట్ కాదు, సస్పెన్షన్ చట్టవిరుద్ధం అని కాదు, అసలు ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పండి అని చెప్పి న్యాయస్థానానికి వెళ్ళాల్సిన పరిస్థితి. అప్పుడు ఆయన మీద కొన్ని ఫ్రేమ్ చేశారు వంశీ గారు. ఆయన హయాంలో మనందరికీ తెలిసిందే, ఏదో ఒక ఎక్విప్మెంట్ కొనాలి అని ఆయన అనుకున్నారు, ఆ అంశాన్ని ప్రపోజల్ పెట్టారు అని ఆ ప్రపోజల్ని మళ్ళీ వెంటనే వెనక్కి తీసుకున్నారు. అది కనుక ఆ ప్రపోజల్ జరిగుండుంటే ఇంత నష్టం జరిగేది అని చెప్పి అది జరగలేదు. ఆ ప్రపోజల్ ఊరికే వాళ్ళు ఒక ప్రతిపాదన రూపంలో మాత్రమే ఉన్నది. అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు మనసులో ఒకటి అనుకున్నారు, దానికి ఆయన సస్పెండ్ అయ్యారు వంశీ గారు. అదే అంశం మీద అది జరగలేదు కాబట్టి ఇది చెల్లదు అని చెప్పి ఆయన పదే న్యాయస్థానాలకు వెళ్ళడము, చివరికి ట్రిబ్యునల్కి వెళ్ళడము, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వరకు వెళ్ళి తెచ్చుకొని అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇన్ని చేసిన తర్వాత కూడా సరే మధ్యలో ఒక్క రోజు అది కూడా ప్రింటింగ్కి సంబంధించి ప్రభుత్వ ముద్రణా విభాగానికి సంబంధించి అందులో ఇచ్చారు వంశీ గారు ఏబి వెంకటేశ్వరరావు గారికి పోస్టు, అది కూడా ఒక రోజులో మళ్ళీ సస్పెండ్ చేసేశారు. ఆ తర్వాత మళ్ళీ మొత్తం సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పుని కూడా చివరికి హైకోర్టులో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పిటిషన్ వేసి, ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈరోజు ఎలక్షన్ కోడ్ నడుస్తోంది, పూర్తిగా ఈసీ పరిధిలో ఉన్నప్పటికీ కూడా అందరు అంటే ప్రభుత్వం మొత్తం కూడా సేమ్ అదే అడుగుజాడల్లో నడుస్తోందని చెప్పడానికి మళ్ళీ కోర్టుకి వెళ్ళడము, డ్రాగ్ ఆన్ చేయడము. అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఒకటి కోరుకున్నారు వంశీ గారు, ఆయన పదే చెప్పేది కానీ అందరూ కూడా అనుకున్నది, సరే ఇన్నాళ్ళు నేనేదో ఈ 5 ఏళ్ళు మొత్తానికి అంటే కీలకమైన ఒక మంచి హైయెస్ట్ పదవి తీసుకునే టైంలో ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు, కనీసం యూనిఫామ్ వేసుకొని రిటైర్ అవుదాం అనుకున్నారు వంశీ గారు. అది ఆయన కోరిక. అది లేకుండా చేయడమే ఇటు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా చేసిన వాళ్ళ ఛాలెంజ్ వంశీ గారు.
మొత్తానికి ఇప్పుడు వెళ్ళి జవహర్ రెడ్డి గారిని కలిశారు. మరి రేపు ఏబి వెంకటేశ్వరరావు గారు కనుక కనీసం యూనిఫామ్ వేసుకొని రిటైర్మెంట్ కనుక వస్తే మంచిది వంశీ గారు. సరే రేపు ఇవ్వలేదు అనుకోండి, ఓకే, ఆయన యూనిఫామ్ వేసుకోకుండా రిటైర్మెంట్ అయిపోతారు. అయిన తర్వాత రేపు కూటమి ప్రభుత్వం గెలిస్తే ఆయనకి స్పెషల్ ఆఫీసర్గా ఒక బాధ్యతలు, అంటే డీజీ క్యాడర్ కాబట్టి ఒక స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు అప్పచెప్పి ఏదైతే ఈ చర్యల మీద జరిగినటువంటి వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అని అంటే, ఇప్పుడు ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉండి తనకు అన్యాయం చేశారో లేదా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మరి సిఎస్ పవర్స్ ఉండి కూడా ఆయన అన్యాయం చేశారు, ఆయన కావాలని కక్షబెట్టి ఆయన విధులను సక్రమంగా నిర్వర్తించలేదు కాబట్టి మరి ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టే అధికారం ఉంటుందా అజిత్ గారు? వంశీ గారు అంటే ఇక్కడ మనం ఇప్పటి వరకు కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా అనేక మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి ఫలానా అంశం అనేది ఏం లేదు వంశీ గారు. జైల్లో పెట్టినాకో అరెస్ట్ చేసిన తర్వాత రూల్స్ ఫ్రేమ్ అవుతాయి వంశీ గారు. అంటే ఒక చర్య జరిగిన తర్వాత ఆ చర్యకి కారణాలు అనేవి ఫ్రేమ్ అవుతాయి. అంటే ఆ చర్యకి కారణాలు వంశీ గారు. కాబట్టి రేపు జవహర్ రెడ్డి గారిని పెట్టదలుచుకుంటే పెడతారు, దానికి మళ్ళీ కారణాలు చాలా రావచ్చు వంశీ గారు. అంటే ఇప్పుడు ఆయన కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని అడిగారు. కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం తప్పు కాదా? మరలా న్యాయస్థానం మరలా ఇచ్చినటువంటి ఆర్డర్స్ని మరలా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు. అది తప్పు కాదా? క్యాట్ ఇచ్చినటువంటి ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు. అది ఇంప్లిమెంట్ చేయకపోవడం తప్పు కాదా? మరి ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయనప్పుడు కోర్టు ఆర్డర్స్ని, సుప్రీంకోర్టు ఆర్డర్స్ని, హైకోర్టు ఆర్డర్స్ని, క్యాట్ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయకపోయినప్పుడు అది తప్పు అయినప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే ఆ అంశాన్ని అమలు చేయలేదో వారిని తీసుకొని పోయి బొక్కలో పెట్టేటువంటి అధికారం ఉంటుందా, ఉండదా? ఎస్ వంశీ గారు, ఖచ్చితంగా అసలు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి ఉంటుంది వంశీ గారు. ట్రిబ్యునల్కే ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, కోర్టులకు ఉంటాయి, న్యాయస్థానాలకు ఉంటాయి. ముందు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కూడా ఇది ఒక క్రమశిక్షణ చర్యగా. దీన్ని బట్టి ఎవరైతే ఈసారి జైలుకి వెళ్ళాలి అనుకుంటున్నారు అనేటువంటిది దానికి వారు సిద్ధంగా ఉండాలి అనేటువంటిది మాత్రం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే ఈ ఉత్తర్వులను అమలు చేయలేదో వారు జైలుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వారు మాత్రం ఖచ్చితంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో వాళ్ళు ఖచ్చితంగా ఒక బ్యారక్ చూసుకొని, స్పెషల్ బ్యారక్ ఇస్తారా, మామూలు బ్యారక్ ఇస్తారా, ఏ బ్యారక్ ఇస్తారా, కానీ ఒక బ్యారక్లో అయితే మాత్రం వాళ్ళు కొద్ది రోజుల పాటు ఉండటానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అని అంటే అది ఏబి వెంకటేశ్వర గారి సబ్జెక్ట్ కాదు. అది హైకోర్టు, సుప్రీంకోర్టు, క్యాట్ ఇన్ని ఉత్తర్వులను అమలు చేయనటువంటి వ్యక్తులపైన ఖచ్చితంగా వాటి మీద కేసు నమోదు చేయాల్సిందే, వాటిపైన ఖచ్చితంగా జైలుకు తీసుకెళ్లాల్సిందే, దానిపైన ఖచ్చితంగా రిమాండ్ చేయాల్సిందే, దానిపైన ఖచ్చితంగా ప్రభుత్వం పోరాడాల్సిందే. ఎందుకు అనంటే భవిష్యత్తులో అలాంటి సందర్భం, అలాంటి సంఘటన జరగకుండా ఉండటం కోసం ఇవి చేయాలి అనేటువంటిది మనకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి.